24 గంటల్లో 120 పబ్బుల్లో మందు తాగి గిన్నీస్ రికార్డ్ కొట్టేశాడు భయ్య. మీరు విన్నది నిజమే. నేను కూడా ఈ వింత రికార్డును చూసి షాక్ అయ్యా. 1 కాదు 2 కాదు 24 గంటల్లో ఏకంగా 100కు పైగా బార్లను విజిట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 69 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ క్లాక్సన్ 69 ఏళ్ల వయసు ఉన్నవాడు 24 గంటల్లో అత్యధిక బార్లను సందర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డును గెలుచుకున్నాడు. ఏప్రిల్ 12న ఉదయం నుంచి మొత్తం 24 గంటల్లో 120 పబ్బులను సందర్శించి ఈ రికార్డును సృష్టించాడు. అదే కార్యక్రమాలు ఎవరు సాధించిన గంటలు సాధిస్తే గిన్నిస్ రికార్డు ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క రోజులో ఎక్కువ పబ్బులను సందర్శించి మద్యం సేవించిన ఒక్క వ్యక్తికి గిన్నిస్ రికార్డు వచ్చింది. అదేంటి ఇలాంటి రికార్డు కూడా ఉంటుందా అంటే ఉంటుంది. దీనికి కూడా గిన్నిస్ రికార్డు స్థానంలో కల్పిస్తారు అని నోరెలా పెట్టేశారా? మీకు అసలు అలాంటి సందేహాలే వద్దు, ఎందుకంటే నిజంగానే ఇచ్చారు. ఏప్రిల్ 12న ఉదయం నుంచి మొత్తం 24 గంటల్లో 120 పబ్బులను సందర్శించి రికార్డు సృష్టించాడు. గతంలో ఒక్క రోజులో 99 పబ్బులను సందర్శించి రికార్డు సృష్టించాడు డేవిడ్. ఇప్పుడు తన రికార్డును తానే బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు సిడ్నీలోని కెప్టెన్ కుక్ హోటల్లో ప్రారంభమై సక్సెస్ గార్డెన్ బార్లో ముగిసింది. ఒక్క రోజులో 120 బార్లలో మద్యం తాగి రికార్డు సృష్టించాడు. ఒక పబ్బు నుంచి మరో పబ్బుకు నడుస్తూ రికార్డు నెలకొల్పాడు. చివరి సక్సెస్ గార్డెన్ బార్ డేవిడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డును పొందింది. ఈ ఫీల్డ్ లో తనకు అనుభవం ఉన్నందున మరియు సిడ్నీలో చాలా ఆసక్తికరమైన పబ్లు ఉన్నందున ఈ రికార్డును ప్రయత్నించానని డేవిడ్ చెప్పాడు. ఇది ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుందని డేవిడ్ తన మాటల్లో పేర్కొన్నాడు. అతను తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఒక హోటల్లో ప్రవేశించాడు మరియు కొద్దిసేపు నిద్ర అయిన తర్వాత ఉదయం 7 గంటలకు లేచాడు. అతని అధికారిక ప్రయత్నం ఏప్రిల్ 11న గురువారం మధ్యాహ్నం కెప్టెన్ కుక్ హోటల్లో ఒక డ్రింక్తో ప్రారంభమైంది. డేవిడ్ తర్వాత 120 పబ్బుల్లో ప్రతి దానికి నడిచి వెళ్ళాడు. ప్రతి సందర్భంలో ప్రతి సందర్శనలో ఒక ఆల్కహాల్ కోసం చెల్లింపు లావాదేవీని పొందుపరచాలని, అలాగే కనీసం 125 ml ద్రవం వినియోగించబడుతుందని పేర్కొన్నాడు. డేవిడ్ 24 గంటల్లో 20 లీటర్ల ఆల్కహాల్ డ్రింక్స్ ని వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఇందులో ఎక్కువగా శీతల పానీయాలు మరియు జ్యూస్లు ఉన్నట్టు తను పేర్కొన్నాడు. అతను సందర్శించిన పబ్లను ట్రాక్ చేయడంలో అతనికి సహాయపడడానికి డేవిడ్ ప్రతి పబ్లో అతనితో పాటు సాక్షులుగా వ్యవహరించే ఎంపిక చేసిన స్నేహితుల బృందాన్ని నియమించుకున్నాడు మరియు అతని లాగ్ బుక్ లో ప్రతి పబ్లోని సిబ్బందితో సంతకం చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ ఫీట్ బోన్ అతని ప్రయత్నంలో మొదటి 4 మరియు చివరి 4 గంటలు అతనితో ఉన్నాడు. ఒకనొక సమయంలో డేవిడ్ మా పీటీని అతనితో కలిసి ఉండటానికి తొందరపడ్డాడని పేర్కొన్నాడు. అతను తన 100వ పబ్ ది ఫిక్స్ వైన్ బార్ ను క్లాక్సన్ తో గుర్తించాడు. ప్రతి వేదిక వద్ద అనేక మంది పబ్కి వెళ్లే వారితో సంభాషిస్తూ ఆ ప్రయత్నంలో తాను ఏం చేస్తున్నానో అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలని డేవిడ్ కోరుకున్నాడని ఫీట్ గుర్తు చేసుకున్నాడు. తర్వాత శుక్రవారం మధ్యాహ్నం అతను తన చివరి పబ్ సక్సెస్ గార్డెన్ బార్ ను సందర్శించాడు. అతను మొదట ప్రారంభించిన ప్రవేశం నుండి 1 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్నాడు. ఇక్కడే ఫీట్ సాక్ష్యదారులను పరిశీలించి అతనికి బిరుదును ప్రదానం చేశాడు. రికార్డును భద్రపరచడంలో డేవిడ్ ఇకపై పానీయాలు తీసుకోవడం అవసరం లేదు మరియు తనకు బాగా ఇష్టమైన ఫుల్ ఫిన్ బీర్ ను ఆర్డర్ చేశాడు. తర్వాత ప్రశాంతంగా తాగేసి వెళ్ళిపోయాడు. అది భయ్య ఒక వ్యక్తి మందు తాగి కూడా గిన్నిస్ రికార్డ్ ని క్రియేట్ చేయొచ్చు అని నిరూపించాడు. ఈ వీడియో మీకు కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఏ గుడ్ డే.